నిన్నటి రోజున రాష్ట్ర అసెంబ్లీలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత కైకలూరు శాసనసభ్యులైనటువంటి కామినేని శ్రీనివాస్ గారు అవసరం లేనటువంటి విషయాన్ని, అక్కడ సందర్భం లేనటువంటి విషయాన్ని అసెంబ్లీలో ఉదాహరణకు అంటూ ఒక సామెత చెబుతున్నట్టుగా ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటా విషయం అంటే, గతంలో ఫిలిం ఇండస్ట్రీ పెద్దలను అవమానపరిచారని, అందులో చిరంజీవి లాంటి పెద్దలను అవమానపరిచారని, వెళ్ళిన వారందరినీ కూడా గేటు దగ్గరే కారు ఆపు చేయించి నడిపించారని, ఇండస్ట్రీ పెద్దలందరినీ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అవమానపరిచారని ఆయన ఈ సందర్భంగా, అసలు సందర్భం లేనటువంటి అసందర్భంగా ఆ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి ఈయన సినిమా ఇండస్ట్రీ మినిస్టరా? సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ కాదు, మంత్రి కాదు, లేదు ఈయన ఒక సినిమా నిర్మాత కాదు. అసందర్భంగా మాట్లాడి ఏదో రకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మతి స్థిమితం లేని బాలకృష్ణతోటి ఏదోటి అనిపించాలని, ఆ రోజున సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ వచ్చాక, ఆయన ఆహ్వానిస్తే వెళ్ళాక, ఈరోజు సినిమాటోగ్రఫీ మంత్రి నాని గారు మాట్లాడతారు మీతో, ఆయన రారని ఆయన ఏదో కౌరు పంపినట్టుగా, చిరంజీవి గారు పెద్దగా అరిచి ఆయన గట్టిగా రావాలి అని అన్నట్టుగా అంటేనే కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టుగా అసందర్భంగా మాట్లాడితే, మతి స్థిమితం లేని బాలకృష్ణ ఆయన ఏమన్నాడు వెంటనే అంటే, ఎందుకు మాట్లాడాడంటే, ఏదో రకంగా ఓ పక్కన బాలకృష్ణ గారు ఆయన మంత్రి కాలేదు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు, బావగారు మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన రగిలిపోతున్నాడు ఓ పక్కన. ఆ రగిలిపోతానికి కారణం కూడా ఇంకోటి ఏంటంటే, యాంటీ గ్రూప్గా అక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి ఫుల్ సెక్యూరిటీ తోటి, ఆయన కారు దిగేపాటికి ఓ 25 మంది సెక్యూరిటీ, ఓ 25 మంది 50 మంది బౌన్సర్లు, ఎవరు చూసినా శాల్యూట్ చేయటం, ముఖ్యమంత్రి గారు కూడా ఎదురెళ్ళి మరి ఆహ్వానించడం తట్టుకోలేకపోతున్నాడు పాపం బాలకృష్ణ. ఎందుకంటే సినిమాల్లో అయితే ఆయన అనరాని మాటలు అంటాడు. ఇలా ఒక చేత్తో ఇలా అంటే 50 మంది పడిపోవాలా, ఈ చేత్తో ఇలా అంటే వచ్చే రైలు ఆగిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలా. అది సినిమా ప్రపంచం. బాలకృష్ణ గారు, ఇది ప్రజా ప్రపంచం. ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడేది ప్రతి మాట కూడా వ్యంగ్యంగా లేకుండా వాస్తవానికి దగ్గరగా ఉండేటట్టుగా మాట్లాడి, రాజకీయాలు ప్రజలతో ఉన్నారు మీరు. ఎంతసేపు ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ మన గౌరవింపబడాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి పార్టీని సైతం ఎదిరించి ఒంటి చేత్తో పార్టీని గెలిపించుకున్నటువంటి నాయకుడు మీలాగా తండ్రిని పదవిచ్యుతుని చేస్తుంటే పక్క చూపు చూసి బావకి కుర్చీ అప్పచెప్పినటువంటి నాయకుడు కాదు మా నాయకుడు. ఎందుకు చెబుతున్నానంటే, అన్నీ కూడా మీరు గ్రహించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారంటే మీలాంటి సాదాసీదా వ్యక్తి కాదు, ఒక అగ్నికణం. అగ్నికణాన్ని ముట్టుకుంటే మాడి మసి అయిపోతావు బాలకృష్ణ, నువ్వు చెప్తున్నా. ఎందుకంటే చరిత్ర కలిగినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఈ రోజున ఈ యొక్క రాజకీయ చరిత్రలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక అగ్నికణం లాంటి వాడు. మీలాంటి వాళ్ళు ముట్టుకుంటే మాడి మసి అయిపోతారు, అది తెలుసుకోండి. ఎంతసేపు ఏం భాష మాట్లాడుతున్నావు, అసెంబ్లీలో ఉంటూ మాట్లాడకూడని భాష మాట్లాడుతున్నావు. ఎందుకంటే
ఆ లేవనెత్తి మిమ్మల్ని రెచ్చగొట్టినటువంటి వాడు ఒక సైకోగాడు. మిమ్మల్ని మాట్లాడడానికి ఈ విషయాన్ని లేవనెత్తినటువంటి వాడు ఓ సైకోగాడు. ఆ సైకోగాడు ఎవరంటే మా కైకలూరు ఎమ్మెల్యే గారు. మా కైకలూరు ఎమ్మెల్యే గారు అంటే ఏమీ లేదు, పిల్లవన్నీ పేరెంటాలకు కూడా వచ్చి నేను పెద్ద ముత్తైదుని అంటే మధ్యలో వచ్చి కూర్చుంటాడు. ఏమంటాడండి, నేను పెద్ద ముత్తైదుని అంటే వచ్చి మధ్యలో కూర్చుంటాడు. ఏదైనా నేను చెప్తేనే మంచి జరుగుద్దని అంటాడు. కానీ ఎక్కడికక్కడ ఎవడికి ఎలా పెట్టాలో పెట్టేసి విడగొట్టడం ఆయన వంతు, విడదీసి పాలించడం ఆయన వంతు. కనుక ఆయన పాపం మా కైకలూరు ఎమ్మెల్యే గారికి ఎలా ఉందంటే ఏదో రకంగా నాకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు నాకు మంత్రి పదవి ఇవ్వాలంటే చిరంజీవి లాంటి వారి మీద ఒక నింద వేయాల. ఆయన గట్టిగా అరిస్తేనే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అంటే ఈ వచ్చినటువంటి ఇంకో సైకో బాలకృష్ణ ఏమంటాడు, చిరంజీవిని మంచి చెబితే చిరంజీవి అంటే బలంగా ఆయన మీద గట్టిగా ఆయన రప్పించాడు అంటే ఈ సైకో ఒప్పుకుంటాడా? నువ్వు మాట్లాడింది తప్పు, చిరంజీవి అలా మాట్లాడలేదు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్నాడా లేదా? అంటే సైకోతో కూడా ఈ సైకో అనిపించుకునే పరిస్థితి వచ్చింది. మీరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుకోవటానికి ఆడుకునేటువంటి ఆట ఈ అసెంబ్లీ దొరికిందా మీకు? అసెంబ్లీలో ఏం కావాలి? ఎమ్మెల్యే గారు, కైకలూరు ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అడుగుతున్నా, అసెంబ్లీలో ఏం కావాలి? మీరు అష్యూరెన్స్ కమిటీ చైర్మన్, మీరు అంటే హామీల కమిటీ చైర్మన్. మీరు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చింది, హామీలు ఎన్ని తీర్చారు, ఎన్ని తీర్చబోతున్నామనే సంగతి అది చెప్పక మీకెందుకు ఎమ్మెల్యే గారు సైకో పనులను సైకో మాటలను? మీరు సైకో అని అందరికీ తెలుసు. నేను కైకలూరులో ఎప్పుడో మీకు బిరుదు ఇచ్చాం, సైకో బిరుదు. ఈ మధ్యన కొత్తగా కూడా ఇంకో బిరుదు ఇచ్చాం. ఏం బిరుదు అంటే ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో, రాజకీయంగా ఎవరైతే ఎదురుగా ప్రత్యర్థిగా ఉన్నారో వాళ్ళని తట్టుకోలేరు. మీరు తట్టుకోలేక డిఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి అంటే నేను నా 100 ఎకరాల చేపల చెరువు 3 రోజులు పట్టించాం మీ రౌడీ పిల్ల గ్యాంగులతోటి. అంటే నా చేపలు దొంగతనం చేశారు మీరు. నువ్వు చేపల దొంగ కాదా అని నేను అడుగుతున్నా ఎమ్మెల్యే గారు. చేపల దొంగ అని బిరుదు కూడా కొత్తగా ఇస్తున్నా మీకు. ఇప్పుడు కైకలూరు ఎమ్మెల్యే చేపల దొంగ పేరు పెట్టం ఇక్కడి నుంచి. కైకలూరు ఎమ్మెల్యే చేపల దొంగ. ఈ చేపల దొంగతనాలు చేసుకునే చెరువులు పట్టుకునే పని చేసుకోకుండా నీకు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నావో అర్థం కాకుండా ఈ మధ్యన ఇంకోటి కూడా చేస్తున్నావు. ఇంకోటి కూడా ఏంటంటే ఏ ఎమ్మెల్యే చేయడు, ఏ ఎమ్మెల్యే కూడా అలాంటి తలదించుకునే పనులు ఎవరు చేయడు. ఆఖరికి ఈ మధ్యన గంజాయి సెటిల్మెంట్ చేసుకుంటున్నావు. నీ ఇంటి దగ్గర కూర్చుని గంజాయి తగ్గులు కూడా గంజాయి వ్యాపారస్తులు నీ దగ్గర పిలుచుకుని నీ వరహాపట్నం ఇంటిలో గంజాయి వ్యాపారస్తులు సెటిల్మెంట్ చేసుకుంటున్నావు. అంతేకాదు ఆ గంజాయి వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఇతరుల మీద మాట్లాడినటువంటి వాళ్ళు హత్యా ప్రయత్నం చేసి ఏలూరు కైకలూరు మధ్యలో వాళ్ళ హత్య చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా వాళ్ళకి 307 కట్టకూడదని వాళ్ళ కేసుల నుంచి కూడా కాపాడి వాళ్ళే గంజాయి వ్యాపారం చేసే బ్యాచ్ని అందరినీ మీ దగ్గర పిలుచుకుని సెటిల్మెంట్ చేసుకునే దుర్గతి పట్టిందా ఎమ్మెల్యే గారు మీకు? ఎమ్మెల్యే గారు మంచి అవార్డులు వస్తున్నాయి. ఎందుకంటే కైకలూరు పరువు నడి బజారులు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ నడి బజారులో కైకలూరు పరువు తీసేస్తున్నావుగా ఎమ్మెల్యే గారు. గంజాయి ఏ ఎమ్మెల్యే అయినా గంజాయి వాళ్ళని పిలుచుకుని ఇంటికి పిలుచుకుని సెటిల్మెంట్ చేస్తారా? అంటే ఆఖరి గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నట్లు లెక్కే. చేపల దొంగవే అనుకున్నా, గంజాయి సెటిల్మెంట్ కూడా చేసి గంజాయి వ్యాపారం చేసే మా కైకలూరు ఎమ్మెల్యేకి, మా కైకలూరుకి దుర్గత పట్టిందని ఈ రోజున ఈ పరిస్థితిగా నేను చెబుతున్నాను. ఇది అందరూ ప్రపంచం అంతా తెలియాల. ఎందుకంటే నేను అసలు ఈ ఊరికి పెద్దలు అంటాడు, అసెంబ్లీ పెద్దలు అంటాడు, పార్లమెంట్ పెద్దలు అంటాడు, ఈ కేంద్రంలో అందరూ నా వాళ్ళే అంటాడు. ఎక్కడ కూర్చున్నా నేను నా పక్కనే ఉంటానని చెప్తాడు. అన్నీ మాయ మాటలే. ఎందుకంటే 40 సంవత్సరాల చరిత్రలో ఎంతసేపు కూడా మాయ మాటలు చెప్పడమును, ఎంతసేపు నా పైన ఆరోపణలు చేస్తాడు, మా కుటుంబం పైన, నా బిడ్డల పైన ఆరోపణ చేస్తాడు. ఆరోపణలు చేస్తుంటే జైలుకి వెళ్తున్నది ఎవరు?
ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంటు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నది ఎవరిని? పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఈ మూలాలు ఎక్కడున్నాయి, ఎవడి తప్పులు చేస్తున్నారు, ఈ రౌడీలు ఎవరు, పిల్ల రౌడీలు ఎవరు, వీళ్ళు ఎవరి తాలూకా అని వీళ్ళందరినీ జైలుకు పంపిస్తున్నది ఎవరిని? మీ కూటమిలో వాళ్ళు కదా. ఆరోపణల మీద మా మీద చేస్తావా? డిఎన్ఆర్ వెనకాలండి దళితులను రెచ్చగొడుతున్నాడు అంటావా? ఏమిటి అంటే అధికారంలో ఉన్నాను కదా, పోలీసు అధికారులందరూ నేను చెప్పిన మాట వింటారు కదా, నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటా. కానీ పాపం ఉన్నతాధికారులు కూడా ఆ పాపాన్ని మూట కట్టుకోలేక నువ్వు చేసే ప్రక్రియలన్నీ కూడా రోజు చూస్తూ ఈ పాపం మనకెందుకని ఉన్నట్టుగా ఏది న్యాయం అనుకుంటే అది న్యాయం అనుకున్నట్టుగా నడవడానికి వాళ్ళు కూడా మానసికంగా సంసిద్ధులయ్యారన్న సంగతి భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. అందులో భాగంగానే నిన్నటి రోజున ఒక కైక్లూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి విఆర్కి పంపించావుగా ఎమ్మెల్యే గారు. మీరు అంటే మీరు పెంచి పోషిస్తున్నటువంటి మీ పిల్ల రౌడీలు, ఈ ఆకు రౌడీలందరూ కూడా చేసిన ఈ మధ్యన విధ్వంసకాండ, ఈ దళిత వాళ్ళలో దళితులను అన్యాయంగా హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసులు మీకు నచ్చినట్టు విధంగా మీరు చెప్పిన విధంగా కేసులు రాయలేదు, మీరు చెప్పిన విధంగా అరెస్టులు చేయలేదని పాపం ఏమీ తెలియనటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణని నిన్న విఆర్కి పంపించారు కదా. దీని అంతటికీ కారణం ఎవరు అది కూడా చెప్తాను. రూరల్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి రవికుమార్ పోలీసు డ్రెస్ వేసుకున్నటువంటి ఒక మా ఎమ్మెల్యే ఇంటికి కాపలా కాసే కుక్క ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏది చెబితే ఎవరిని ఏ పోలీస్ అధికారిని ఉంచమంటే ఉంచుతారు, ఎవడి మీద కేసులు కట్టమంటే కడతారు, ఎవరిని ఆ రౌడీలు పంపించి కొట్టమంటే కొడతారు, ఎక్కడ ఏ సెటిల్మెంట్ చేయమంటే చేస్తారు. ఈ రవికుమార్ అనేటువంటి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ కను సైగల్లో కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాలు కూడా మట్టి మాఫియా నడిపిస్తున్న నాయకుడు పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్. అక్కడ ఏ గ్రామంలో పేకాట ఆడాలన్నా, ఏ గ్రామంలో పేకాట క్లబ్బులు నడిపించాలన్నా, ఎక్కడ పొట్టేళ్ళు పందాలు వేయాలన్నా, కోడి పందాలు వేయాలన్నా పాపం సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు ఆర్డర్లు ఉండాలా. ఆయనకి ముందు మూటలు చేరాలా. ఆ మూటలు అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి మిగతా వాళ్ళకి పంచుతాడు, ఆయన కూడా తీసుకుని. ఇలాంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ని కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేసే కొత్తగా వచ్చినటువంటి కృష్ణారెడ్డి ఇన్స్పెక్టర్ నేను విఆర్కి పంపించిన పరిస్థితి చెప్పగలవా అని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు. మీరు చేసేటువంటి పరిస్థితులన్నీ కూడా చూస్తున్నాం. మీకు ఎంతసేపు మీకు ఇంకొకటి ఏంటంటే అబద్ధాల డాక్టరేట్ కూడా ఇవ్వాలి. మీకు డాక్టర్ గారు అంటారు అబద్ధాల డాక్టరేట్ ఇచ్చి ఈ యొక్క కైకలూరు పరువు తీసి వాళ్ళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరా చేపల దొంగ, ఎవరా ఈ గంజాయి సెటిల్మెంట్ చేసే ఎమ్మెల్యే అంటే ఈ చేపల దొంగ కైకలూరు ఎమ్మెల్యే. ఇది నిజాయితీగా ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైనా చెప్పగలిగేటువంటి డిఎన్ఆర్ నిజాయితీగా చెప్పగలడు, ఎక్కడైనా చేస్తాడు. అందుకే నేను మీకు సలహా ఇస్తున్నా, ఈ వయసులో ఇంకా సంపాదన మీద కాంక్ష పెరిగిపోయి ముఠా తగాదాలు పెట్టి పిల్ల రౌడీలు తయారు చేసి ఈ మురికి రాజకీయాలు చేయవద్దు ఎమ్మెల్యే గారు అని మీకు నేను మనవి చేస్తున్నా. మళ్ళీ నిపండించడం చూస్తూ మీరేదో అమాయకులుగా అంటూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ మంత్రి పదవి కాకపడడానికి మొదలెట్టారు. మంత్రి పదవి కాకాల సంగతి దేవుడెరుగు, భజన చేయడం కూడా మొదలెట్టేసావు అప్పుడే. కానీ అంత అవకాశం లేదు ఎమ్మెల్యే గారు మనకి. ఎందుకంటే తమరికి ఇచ్చిన కానించి ఈ రాష్ట్రం అంతా గంజా వ్యాపారం చేపిస్తామని భయంగా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి భయం పట్టుకుంది కనుక చాలా మీరు చేసేటువంటి పరిస్థితిని ప్రతిదీ గమనిస్తూ చిరంజీవి గారు మీరు మాట్లాడినటువంటి మాటల వల్ల బాలకృష్ణ నోరు జారి ఆయన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దుర్మార్గమైనటువంటి భాషతో మాట్లాడిన భాష వల్ల చిరంజీవి గారు పెద్ద మనసుతో వెంటనే స్పందించి ఇదంతా కూడా అబద్ధాలు, ఇది చాలా జరగలేదు, ఒకరోజు
మమ్మల్ని భోజనానికి రమ్మని పిలిస్తే మా ఫ్యామిలీ వెళ్ళాము. మా ఫ్యామిలీని సాధారణంగా ఆహ్వానిస్తే వెళ్ళి భోజనం దగ్గర కూర్చున్న మాటలు ఏమిటంటే, సినీ ఇండస్ట్రీ ఎలా ఉంది మంచిగా ఉందా ఎలా ఉంది అని అంటే, ఇండస్ట్రీ పరిస్థితులు బాగోలేదు కనుక దీన్ని మీరు ఏదైనా మళ్ళీ బయట వేరే పరిస్థితులు అయితే కొద్దిగా బాగోలేదు, మీకు సినీ ఇండస్ట్రీకి అందరూ కొద్దిగా ముభావం ఉన్నారని బయట వినిపిస్తుంది అంటే, లేదు మనం ఏదైనా ఉంటే మాట్లాడదాం. సినీ ఇండస్ట్రీకి అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో అందరికీ ఇంటి స్థలాలు ఇస్తాను, స్టూడియోలకు కూడా స్థలాలు ఇస్తాను, ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయండి అని ఆయన చక్కగా చెప్తే, మరి చెప్పినటువంటి విషయాల్ని పక్కన పెట్టి ఏంటో వెళ్ళినటువంటి మీటింగ్లకు వెళ్ళినాడంట. గేటు దగ్గర నుంచి గేటు దగ్గరే కారు లాపి నడిపించారంట. అసలు ఈ మాజీ మంత్రి అయినటువంటి మా కైకలూరు ఎమ్మెల్యే ఈ సైకోకి అసలు అర్థం ఉందా? పనిచేస్తుందా బుర్ర? ప్రోటోకాల్ ఎలా ఉంటుంది సీఎం ఇంటి దగ్గర ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? అది లేకుండా ఏదో రకంగా నోటితో వాగి అల్లరి చేస్తే సరిపోతుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా ఎమ్మెల్యే గారు? అర్థం చేసుకోండి. అంతేకాకుండా మరి చిరంజీవి గారు చక్కగా చెప్పి ఇవన్నీ కూడా మరి విదేశాల్లో ఉన్నప్పటికి కూడా వీరిద్దరు బాలకృష్ణ కామినేని గారు నుప్పంటించడం చూస్తే వెంటనే విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు పెద్ద మనసుతో వెంటనే స్పందించి నేను విదేశాల్లో ఉన్నాను కానీ అలా జరగలేదు, జరిగింది ఇదని చక్కగా వివరణ ఇచ్చి మళ్ళీ వివరణగా లెటర్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఇలాంటివన్నీ కూడా గాలి పోగేసుకొచ్చి ఎన్నికల ముందు ఏదో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవారు, అవన్నీ కూడా ఇప్పుడు మీకే వర్తిస్తున్నాయి, ఇవాళ మీకే వర్తిస్తున్నాయని కూడా నేను తెలియజేస్తూ, అంతేకాదు ఆ రకంగా నేను చెప్పుకుంటూ వెళ్తే మరి కొల్లేరులో ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన ఏంటంటే మీరు ఎందుకంటే హామీల కమిటీ చైర్మన్గా ఉన్నారు, కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి వడ్డీ కులస్తులందరినీ కూడా ఎన్నికలు అవగానే ప్రతి ఒక్కరికి ఎకరం భూమి ఇస్తానని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి కమిటీ వారితో సంప్రదింపులు చేస్తూ మీరు సుప్రీంకోర్టులో మీరు ఏమని వేశారు? ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి భూములు ఇవ్వాలని వేశారా? లేదు, పెత్తందారు వ్యవస్థగా మీలాంటి పెద్ద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జిరాయితీ భూములే అందజేయడానికి జిరాయితీ భూముల వరకే వేశారా? మీరు వివరణ ఇవ్వాలా. కొల్లేరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఎకరం భూమి ఇస్తానికి వేశారా? లేదు, జిరాయితీ భూముల వరకే మీరు అడిగి ఆ పెద్దవాళ్ళకే కట్టబెట్టి వాళ్ళ దగ్గరే మూటలు తీసుకుంటానికి వేశారా అనేది మీరు క్లియర్గా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలు చూస్తున్నారు, మీరు చేసే ప్రతి విషయాలు ఇవాళ ప్రజలు గమనించారు. ఎప్పుడు ఎంతసేపు కూడా మీరు సత్య ప్రమాణం అని చెబుతుంటారు. సత్య ప్రమాణం నేనేమి అవినీతి పరుని కాదని చెబుతుంటారు. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, సత్య ప్రమాణంగా నేను నా భార్య వచ్చి సత్య ప్రమాణంగా గుళ్ళోకి వచ్చి దీపం ఆర్పుతాం, మీరు మీ భార్య వచ్చి నేను కైకలూరు మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ చెరువును నేను పట్టించలేదు, చేపలు నేను పట్టమని చెప్పలేదు, నేను రౌడీలు పంపలేదు అని మీ భార్య భర్తలు ఎదురు వచ్చి శ్యామలమ్మ అమ్మవారి దేవాలయంలోకి వచ్చి దీపం ఆర్పుతారా? నేను ఆర్పుతానని చెప్తున్నా, మీరే చేశారని. ఎందుకు చేస్తున్నారు మీరు? అంటే మీరు అధికారంలో ఉన్నామని, రౌడీలను పోషిస్తున్నారని, డిఎన్ఆర్ వెనకాల ఎవరు రారని, అంటే మీరు దౌర్జన్యంగా చేపల చెరువులు పట్టేసుకుంటే అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి చేపల చెరువు రైతులందరూ కూడా మీ కాళ్ళ దగ్గరికి వచ్చేసి పడి ఉండాలని చూస్తున్నారా? ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యే గారు, ఛాలెంజ్ చేస్తున్నా, నేను నా భార్య వస్తాం, సావలమ్మ అమ్మవారి గుళ్ళో దీపం ఆర్పుతాం. మీరు దుర్మార్గం చేశారు, మీ రౌడీలు పంపించారు, మీ నేతృత్వంలో మీరు చెబితేనే 50 మంది 49 మంది రౌడీలు నా చెరువు గట్టు మీద వచ్చి చేపలు 3 రోజులు పట్టారు. నేను దూరంగా ఆరోగ్యం బాగుండా ఉన్నప్పుడు 3 రోజులు చేపలు పట్టి 40 లక్షల రూపాయల చేపలను అమ్ముకున్నారు. ఆ చేపల దొంగ మీరేని నేను ఈరోజు కూడా నిర్భయంగా చెప్పగలను. మీరు కాదని మీరు చెప్పగలరండి, రండి, డేట్ ప్రకటించండి, మీరు మీ భార్య రండి, నేను ఈ తప్పు చేయలేదు, నేను చెప్పలేదు, ఈ చేపలు పట్టుకోమని చెప్పలేదు, ఈ రైతుల్ని నేను ఉసుకొల్పలేదు, నేను పంపిన వాళ్ళు నా మనుషులు కాదు అని మీరు రండి చెప్పండి, నేను వస్తాను, నేను నా భార్య నేను నిర్భయంగా వస్తాం. ఏంటి దుర్మార్గాలు, రౌడీజం ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు?
అందుకే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీలాంటి వాళ్ళందరి కోసమే ఎమ్మెల్యే గారు డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాం రేపే. మీలాంటి వాళ్ళ లిస్టులన్నీ మీరు పెంచి పోషిస్తున్నటువంటి రౌడీ మోకల్ లిస్టులు, రౌడీ మోకల్ని పెంచి పోషిస్తున్న మీ లిస్టు, మీ వెనకాల ఇంకా కొంతమంది ఉన్న లిస్టు, కైకులూరు లిస్టు చేస్తాం, కలిదిండిలో ఉన్న వెంకటాపురం లిస్టు చేస్తాం, అలాగే ముదినేపల్లి ఎవరున్నారో లిస్టు తయారు చేస్తాం. ఈ లిస్టులన్నీ కూడా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెట్టి చట్ట రీత్యా మీరు చేసిన తప్పులకి మీరు చేసిన నేరాలకి మీకు శిక్ష పడేలాగా చేస్తాం. ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా గుర్తుంచుకోండి, కైకులూరు పరువులు తీయొద్దు. ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత దుర్మార్గమైన మాటలు, అసెంబ్లీలో అవసరం లేనటువంటి మాటలు ఎందుకు మాట్లాడారు? ఉదాహరణకి మా మాజీ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మీకు సాగిపోతుంది అనుకుంటున్నారా? అంటే మీకు సైకో జబ్బు వచ్చిందని అందరికీ సైకోలా లేరు. ఎమ్మెల్యే గారు మీకు సైకో జబ్బు వచ్చింది. సైకో జబ్బు వచ్చి ఈ మధ్యన అందరి మీద చిరుబుర్రులు ఆడుతున్నాం. చిరుబుర్రులాడితే ఎవరో చూస్తా కూర్చోరు. ఎమ్మెల్యే గారు ఇదంతా కూడా ఈరోజు చెబుతున్నా, మీకు హెచ్చరిస్తున్నాం కూడా. ఎమ్మెల్యే గారు హెచ్చరిస్తున్నాం కూడా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన పరుష పదజాలం, దానికి ముందు ఆ యొక్క మాటలు మాట్లాడడానికి ఆ యొక్క సబ్జెక్ట్ రావడానికి కారణమైన కామినేని శ్రీనివాస్ గారి యొక్క అనాలోచితమైన మాటలు మా నాయకుడిని కించపరిచే విధంగా వారు చేసిన విధానంపై ఈరోజు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఏదో మాట్లాడాలి, ఏదో మాట్లాడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు మార్కులు వేస్తారు. ఆ మార్కుల్లో రేపు పొద్దున్న ఏమైనా నాకు మళ్ళీ అవకాశం వస్తుందనే ఆలోచనతో సంబంధం లేని మాటలు, సంబంధం లేని విధానాలతో కైకులూరు శాసనసభ్యులు, మాజీ మంత్రులు ఒక అసందర్భ మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు. అసెంబ్లీలో సంబంధం లేని మాటలు, సినిమా ఆటోగ్రఫీ మీద, సినిమా వారి కష్టాల మీద ఈయన ఒక దాన్ని పాలు పంచుకునే పెద్ద మనిషి అవతారం ఎత్తి దాన్ని అక్కడ మాట్లాడుతూ మొదలుపెట్టి చిరంజీవి గారిని ఎవరితోటి ఏ గొడవ లేకోకుండా అందరితోటి సమన్వయంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు నాకు కావాలనుకునే వ్యక్తి చిరంజీవి. అలాంటి వ్యక్తిని లేని దాంట్లోకి లాగి 2000 కరోనా టైంలో సినిమా వాళ్ళు పడుతున్న కష్టాలు, ఆ కష్టాలకి చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి ఇవాళ ఉన్న పెద్ద దిగ్గా ఉన్న చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడతాం. దాన్ని వెంటనే చిరంజీవి గారు మేము వచ్చి మాట్లాడతామని చెప్పి ఇండస్ట్రీలో పెద్దలందరినీ కలుపుకుని కుల మతాల సంబంధం లేకుండా, పెద్ద చిన్న సంబంధం లేకుండా అందరినీ కలుపుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం ఏర్పడటం జరిగింది. దానికి మధ్యవర్తిగా ఆయన పేరు నాని గారిని మధ్యలో మేము ఎంతమంది వస్తాము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవకాశం ఇప్పించమని అడగటం, దానికి పేరు నాని గారు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి కుటుంబ సమేతంగా చిరంజీవి గారి ఫ్యామిలీని సాధారణంగా ఆహ్వానించి అందరూ భోజనం చేసి సినిమా ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు అన్నీ మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంపై చాలా చక్కగా సంభాషించారని నిన్న చిరంజీవి గారు ఎవరైతే లేనిపోయిన మాటలు పడ్డారో ఆయన దేశంలో లేకపోయినా వెంటనే ఈ కామినేని శ్రీనివాస్ గారి మాటలు అలాగే బాలకృష్ణ గారి మాటలు విని మీరు మాట్లాడుతున్న మాటలు కరెక్ట్ కాదు, మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము వెళ్ళినప్పుడు మీ ఇద్దరూ లేరు,
అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము లోపల ఏం జరిగిందో మాకు తెలుసు, కానీ లేని మాటలు మాట్లాడద్దు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా గౌరవించి ఈ యొక్క సినిమా వారి ఇబ్బందులన్నీ విని సానుకూలంగా స్పందించడం జరిగింది. దాని మూలంగానే బాలకృష్ణ గారి సినిమా వీరసింహారెడ్డి అవని, చిరంజీవి గారి సినిమా వాల్తేరు వీరయ్య అవని సినిమా టికెట్ రేట్లు పెంచుకుని అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంట్లో మీరు కూడా లబ్ధి పొందారు బాలకృష్ణ గారు. ఆ రోజున మీకు 3 సార్లు జమినీ కిరణ్ గారితో మేము రమ్మనమని మీకు ఆహ్వానం పలకగా మీరు అందుబాటులో లేక మీరు రాలేదు. అది మీ కుసంస్కారానికి అందరికీ నిదర్శనం అని చెప్పి చిరంజీవి గారు చెప్పడం జరిగింది. ఈ బాలకృష్ణ గారు ఏ సమయంలో ఏం మాట్లాడతారో తెలియదు. వయసు వచ్చింది కానీ ఆయనకి పక్కవారికి గౌరవిస్తుంటే వాత్సలేనితనం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించటం, ఆ ఉప ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ క్యాన్వాయ్ ఉండటం, ఎక్కువ సెక్యూరిటీ ఉండటం, ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు జరుగుతున్నది ఓర్చుకోలేక చిరంజీవి గారి కుటుంబాన్ని ఎలా దిగజారుడు మాటలు మాట్లాడాలనే ఒకే ఒక కారణంతో నిన్న లేనిపోయిన మాటలు మాట్లాడతా, దాంట్లో మా యొక్క రాష్ట్ర అధ్యక్షుని కూడా ఆయన అనకూడని మాటలు అన్నారు. ఎందుకంటే ఆ మాటలు ఆయనకు వర్తిస్తాయి. ఎవరైతే బాలకృష్ణ గారు మా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారో ఆ మాటలు బాలకృష్ణ గారికే వర్తిస్తాయి. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈయన కుటుంబ తగాదాల్లో బెల్లంకొండ సురేష్ గారిని, వాళ్ళ కుటుంబంపై ఈయన చేసిన హత్య నేరం, బుల్లెట్ తోటి ఆయన చేసినవన్నీ సహృదయంతో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు, ఆయనకి మతి స్థిమితం లేదు కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని జాలితో ఆయన వదిలివేయండి అని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దయాభిక్ష ఇవాళ బాలకృష్ణ గారి జీవితం. కాబట్టి బాలకృష్ణ గారు ఆలోచించుకోండి, మీకు దయాభిక్ష పెట్టిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని మీరు లేనిపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు మీ మొహంపై ఉమ్మేస్తారు. కాబట్టి ఇలాంటి మాటలు ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న జరిగిన అసెంబ్లీలో మరి సీనియర్ నాయకులని చెప్పుకుంటారు. కేంద్ర మంత్రికి ఉపరాష్ట్రపతికి మంచి సహచరుడిగా మరి ఓ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని పైపెచ్చు ఎవరి ఇంటికి వెళ్ళినా, పారిశ్రామికవేత్తలు వెళ్ళినా, సినిమా నిర్మాతలు వెళ్ళినా, సినిమా నటులు వెళ్ళినా భార్యాభర్తలు దగ్గరుండి తీసుకొని వెళ్ళి వాళ్ళకి చక్కని భోజనం పెట్టి, కరోనా టైంలో మరి ఈ మాట్లాడిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు మరి ఆయన ఎక్కడున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకే తెగించి ఆ రోజు చిరంజీవి గారు 5 అంటే కాదు 10 మంది తెస్తామంటే ఎస్ అన్నారు ఆయన. మరి అలాంటి వ్యక్తిని, మాజీ ముఖ్యమంత్రి గారిని మరి ఆయన మాట్లాడిన వ్యంగ్యమైన మాటలు చాలా దారుణం. దానికి బదులుగా నిజంగా మనసున్న మనిషి చిరంజీవి గారు, నటుడు చిరంజీవి గారు, ఆయన వెంటనే ఈ దేశంలో లేకపోయినా సరే స్పందించి ఇది తప్పు, ఆయన పిలిస్తే వెళ్ళాను, చాలా చక్కగా సాదరంగా ఆహ్వానించి మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకొని మేము అడిగినవన్నీ ఓకే చేసి, ఇంకా ఈ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఏమైనా పెడతానంటే భూములు ఇస్తానన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో మరి వైజాగ్ ఏరియాలో బోల్డని 100 ఎకరాలు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చినా ఈ రాష్ట్రానికి ₹1 ఇన్కమ్ ఫిలిం తరపు నుంచి రాపోయినా, కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో తీసిన సినిమాలని చూసి వాళ్ళ కష్టపడిన డబ్బులు టికెట్ 800, ₹1000 అని కూడా లెక్క చేయకుండా సినిమాలు చూసి వాళ్ళందరికీ కలెక్షన్ ఇస్తుంటే, మరి ఆ నటుడు బాలకృష్ణ గారు మాట్లాడిన మాట కానీ, అలాగే కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు కానీ
గౌరవ స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ ఆ పదాలని అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించాలని మాట కూడా చెప్పలేదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇలాంటివి చాలా హేయమైన విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి బాలకృష్ణ గారికి ఏ విధంగా ఆయన సాయం చేశారో ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుని వేరేలా ఆలోచించకుండా ఆయన ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని దాని నుంచి ఆ యొక్క మర్డర్ నుంచి బయటకు వచ్చారు ఆయన. మరి అలాంటిది ఈ కామినేని శ్రీనివాస్ గారు మరి సంబంధం లేని విషయం. పోనీ కైకలూరులో నిన్న కాకముందు ఏదో వినాయక చవితికి గొడవలు జరిగినాయి. ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి పేషెంట్లు పలకరించారా? కనీసం ఆ ఊరు వెళ్ళి ఎవరినైనా పలకరించారా? విద్వేషాలు. ఆ రోడ్డు వెళ్ళాలంటే నడుముడిపోతుంది. కైకలూరు మంచిగా భీమవరం వెళ్ళాలంటే మరి ఎలక్షన్ల ముందు ట్రోలింగ్ చేశారు. ఆంధ్ర వస్తుందంటే దబిడిబిడి అని ట్రైన్ ఊరు పేరిపోతున్నట్టుగా ఆర్టీసీ బస్సులు చూపించారు. మరి ఇవాళ మీరే మీ కళ్ళతో చూడండి సార్. నేను చెప్పేది మీ కైకలూరు నుంచి భీమవరం వెళ్ళాలంటే ఎంత నరకయాతనంగా ఉందో. ఇప్పటికైనా సరే మాజీ ముఖ్యమంత్రి గారికి ఎవరైతే వ్యంగ్యంగా మాట్లాడారో కామినేని శ్రీనివాస్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ తక్షణమే ఆ మాటలు ఉపసంహరించుకొని ఆయనకి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.